బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఎస్ సునీత హెలీనా అండ్ బ్రదర్ రామచంద్రం గారి యొక్క కుమార్తె చందన ప్రియాంక పుట్టుకదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దే ఆర్ ఫ్రమ్ క్రిస్టియన్ కాలనీ, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్. మే గాడ్ బ్లెస్ దెమ్. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. ఈడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? చివరకు సామెతల గ్రంథ ధ్యానాలు ప్రారంభించడానికి ప్రభువారు సహాయం చేశారు. ఇదంతా ఆయన యొక్క ఉచితమైన కృప. దేవుని వాక్యాన్ని, వచనం వెంబడి వచనాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. ఈ ధ్యానాలు జరుగుతూ ఉండగా ఆ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మీకు అనుగ్రహించారు. మనం అందరము నిత్యము ఆయనకు రుణపడి జీవించాలి. మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రతిరోజు, ప్రత్యేకంగా ప్రతి శనివారము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సజావుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న నా ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. మేమేమి ఇవ్వలేము, కానీ ఆ ప్రియ ప్రభువే మీ యొక్క ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమలో తీర్చాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సామెతల గ్రంథ ధ్యానాలు ప్రారంభించడానికి ప్రభువారు సహాయం చేశారు. ముందుగా ఒక పాటను విందాం. నీ జీవితము నీతి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము, మరి ఎందుకు నీకి ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము, నీ జీవితము నీతి బుడగ సమానము.
ఈ క్షణమే యేసుని చేరుము. ఇక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపించటానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు. మీ కృపా వాక్యాన్ని వినడానికి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. అందులైన మా ప్రియ బిడ్డలలో కొంతమంది వీక్షించకపోయినా మీ కృపా వాక్యాన్ని వింటున్నారు. వారు ఫోన్ చేసి ఈ వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నా హృదయం జలధరిస్తుంది. ప్రభువా, ఆ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి నాయన. వారికి శారీరక నేత్రాలు లేకపోయినా ఆధ్యాత్మిక నేత్రాలతో వాక్యంలోని మిమ్మలను చూచే ధన్యత ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఇంకా రక్షింపబడిన వారు రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షింపబడిన వారు కృప వెంబడి అధికమైన కృపలోనికి వెళ్ళడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రం చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదా, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంతో రావాలి. ఏదో చిన్న న్యూ టెస్టిమెంట్తో రావడానికి వీళ్ళే. ఎందుచేతనంటే న్యూ టెస్టిమెంట్లోని గ్రంథాలు కాదు నేను ధ్యానం చేసేది. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను రాజు రాసిన సామెతల గ్రంథాన్ని మనం ప్రారంభించాం. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదివి ఈ 3 వచనాల్లో 10 సత్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ 3 వచనాల్లో 10 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. రాసుకోవాల్సిన వారు రాసుకునండి. నెంబర్ 1 జ్ఞానము, 2వది ఉపదేశము, 3వది వివేక సల్లాపములు, 4వది నీతి, 5వది న్యాయము, 6వది యథార్థత, 7వది బుద్ధి కుశలత, 8వది జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుట, 9వది యవ్వనస్తులకు తెలివి కలిగించుట, 10వది యవ్వనస్తులకు వివేచన పుట్టించుట. వీటిని మనము వరుసగా ధ్యానం చేయాలి. జ్ఞానము అనగా దేవుడిచ్చిన తెలివితేటలు. సాధారణంగా ప్రతి మానవునికి కొద్దో గొప్ప తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలకు జ్ఞానానికి వ్యత్యాసం ఉన్నది అనే సత్యాన్ని గమనించాలి. జ్ఞానము అనేది దేవుడిచ్చిన కృపావరం. ఈ జ్ఞానము అనే మాట ఇదే సామెతల గ్రంథంలో 37 పర్యాయాలు రాయబడింది. కొంతమంది గొప్ప గొప్ప విద్యావేత్తలకు, శాస్త్రులకు, వ్యాపారస్తులకు తెలివితేటలు ఉంటాయి, కానీ జ్ఞానం ఉండదు. అంటే దేవుడు వారికి ఇచ్చిన తెలివితేటలను సరైన విధానంలో వారు ఉపయోగించరు అన్న మాట. సొంత తెలివితేటలతో అనగా కుయుక్తితో అనేక మంది పైకి రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పేదలలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానము అనేది మరొకసారి చెప్తున్నా దేవుడిచ్చిన వరం. ఇంకొక మాటలో నేను చెప్పాలి అని అంటే దేవుడే జ్ఞానం. ఆ జ్ఞానమైన దేవుడైన యేసు ప్రభువాన్ని
కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానానికి ఇంగ్లీష్లో విజ్డమ్ అని అన్నారు. తెలివితేటలను ఇంగ్లీషులో నాలెడ్జ్ అని అన్నారు. జ్ఞానమునకు తెలివితేటలకు చాలా వ్యత్యాసం ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు నేను చదువుతున్నాను. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయనే మన జ్ఞానము. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. అదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రీతిగా రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడునై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడును అగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ప్రియులరా, పౌలు గారుకున్న ఈ ఆశే వాక్యం వింటున్న మన అందరికీ ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తికి జ్ఞానం ఉండడం వేరు, ఒక వ్యక్తికి తెలివితేటలు ఉండడం వేరు. ఒక వ్యక్తి తెలివితేటలు ఉపయోగించి పైకి రావచ్చు. ఇంకొక మాట నేను చెప్పిన, ఒక వ్యక్తి తన తెలివితేటలతో ప్రసంగాలు చేసి మనుషులను ఒప్పించవచ్చు, మెప్పించవచ్చు. అది తన జ్ఞానంలోంచి వచ్చిన ప్రసంగం కాదు, తెలివితేటలతో వచ్చిన ప్రసంగం. ప్రియులరా, నేను ఆయా పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు, ఏజెన్సీకి వెళ్ళినప్పుడు కొంతమంది పేదవారు, తక్కువగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద డ్రెస్సులు, షూట్లు, బూట్లు వేసుకునేవారు ప్రసంగాలు చేస్తూ ఉంటే దేవుని నామానికి స్తోత్రం అండి. అనేక మంది ప్రభువులోనికి వస్తారు. 4 సూట్లు బూట్లు వేసుకున్నవాడు ప్రసంగం చేస్తే ఒకడు కూడా మారు మనసు పొందడు. కారణం, తెలివితేటలతో ప్రసంగం చేస్తున్నారు, కానీ దేవుని యొక్క కృపా జ్ఞానంతో ప్రసంగాలు చేయటం లేదు అనే సత్యాన్ని గమనించాలి. జ్ఞానము వేరు, తెలివితేటలు వేరు. మరొకసారి చెప్తున్నాను, జ్ఞానం అనగా యేసు ప్రభువారే. నువ్వు జ్ఞానముతో నీవు ప్రసంగాలు చేయాలి అనగా యేసు ప్రభువారిని నీ హృదయంతరంగంలో నీవు కలిగి ఉండాలి. ఇంకొక మాటలో నేను చెప్పాలి అనగా జ్ఞానమైన యేసు ప్రభువారిని నువ్వు కలిగి ఉండాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి, నీవు రక్షింపబడాలి. ఈ రాత్రి ప్రశ్న, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమ్మ, వాక్యం వింటున్న నా ప్రియులరా, మీరు రక్షింపబడ్డారా? మీరు మారు మనసు పొందారా? మీ పాపాలు క్షమించబడ్డాయి అనే నమ్మిక మీ హృదయంతరంగాలలో మీరు కలిగి ఉన్నారా? ఈ రాత్రి ప్రియ ప్రభుతో సమాధానం చెప్పాలని నేను మనవి చేస్తున్నా. నెంబర్ 2, ఉపదేశము. ఉపదేశము అనే మాట ఈ సామెతల గ్రంథంలో 26 పర్యాయాలు రాయబడింది. హెబ్రీ పదంలో నుండి ఉపదేశము అనే మాటను మనము గమనిస్తే ఇంకొక అర్థం కూడా వస్తుంది. అదేమిటనగా గద్దించి లేక శిక్షించి ఒక వ్యక్తిని క్రమపరచటం అనే అర్థం వస్తుంది. పరలోకపు తండ్రి అనేక విషయాలలో మనను గద్దిస్తాడు. గద్దిస్తున్నప్పుడు కూడా మనము మాట వినకపోతే ఆయన శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన శిక్ష మనను ప్రేమించగా కాదు, మనను ప్రేమించి ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడకపోతే మనను ప్రేమించి ఆయన శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు నాకు ఈ జబ్బునిచ్చాడు? దేవుడు ఎందుకు నాకు ఈ పేదరికాన్ని ఇచ్చాడు?
దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితిని ఇచ్చాడు అని అనుకునవద్దు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవునికి సమీపంగా రావాలి. అందుచేతనే కీర్తనాకారుడు చెప్పాడు ఒక మాట, గాఢాంధకారపు లోయలు అన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తోంది. నీ జీవితంలో కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. ప్లీజ్ అండర్స్టాండ్, గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో యూ. కాబట్టి కృపాక్షేమాలు వెంబడి నువ్వు వెళ్ళవలసిన పని లేదు. కృపాక్షేమాలే నీ వెంబడి వస్తాయి. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడాలి. ఆ ప్రియ ప్రభు ఉపదేశిస్తున్న సత్యాలను అంగీకరించాలి అని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, వివేక సల్లాపములు అని చెప్పుకున్నాం. వివేకము అనగా తెలివితేటలు. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే విచక్షణ తెలివితేటలు. దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన మనకు అనుగ్రహించిన తెలివితేటలను బట్టి వివేకమైన రీతిగా మనము ప్రవర్తించాలి. అంటే నేను అనుకున్న కుందేలకు 3 కాళ్ళే అన్న రీతిగా మొండి పట్టుగా ప్రవర్తించకూడదు, మొండి పట్టుగా మాట్లాడకూడదు. ప్రియులరా, కొన్ని విషయాలే నీకు తెలుసు, కొన్ని విషయాలు నీకు తెలియదు. కాబట్టి నేను చెప్పిందే నెరవేరాలి అనే మనస్సు మన జీవితాలలో ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వివేకాన్ని ఉపయోగించి మనము ప్రవర్తించాలి. నెంబర్ 3. నెంబర్ 4, నీతి. నీతి అనే మాట మనము అర్థం చేసుకోవాలి. అనగా కీర్తనాకారుడు 15వ కీర్తనలో ఈ రీతిగా వ్రాశారు. 15వ కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతున్నాను. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? జాగ్రత్తగా వినండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, అండర్లైన్ దాట్, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీతిని అనుసరించి మన యొక్క జీవితాల్లో జీవించాలి. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, నీతి లేనివాడు కోతి కంటే పాడు అన్నారు. అవును, నీతియుక్తంగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు వారు ఈ నీతిని గూర్చి కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా చెప్పారు అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకైన ఆశ మన యొక్క జీవితాల్లో ఉండాలి. నీతిలో 2-3 రకాలైన నీతులు ఉన్నాయి. ఒకటి మంచి నీతి, యథార్థమైన నీతి. రెండవది స్వనీతి, మూడవది దుర్నీతి. కాబట్టి ప్రియులరా, మనము యథార్థమైన నీతితో జీవించాలి. అట్టివారు తృప్తిపరచబడుదురు. అట్టి మంచి నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఆ ప్రియ ప్రభు చెప్తున్నారు. ఆయన కొండ మీద ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇంకొక మాట అన్నారు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అవును, మన యొక్క జీవితాల్లో యథార్థమైన నీతితో జీవిస్తూ ఉంటే మనల్ని ఎవరు మెచ్చుకోరండి. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట మీదే ఉంటాడు. అవును, నీతి కొరకు జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనే మన నీతి. కాబట్టి ఈ నీతియుక్తంగా జీవించాలి అనగా మరొకసారి చెప్తున్నా, నేను పదే చెబుతున్నాను, ఆ నీతి అయిన యేసు ప్రభువాన్ని నీ హృదయంతరంగంలో కలిగి ఉండాలి. దానినే మారు మనసు, రక్షణానుభవం అని అంటాం. ఈ రాత్రి మరొకసారి ప్రశ్నిస్తున్నాను, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవన బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? ఇంతవరకు మీరు రక్షింపబడకపోతే గతించిన కాలమే చాలును. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. జోషన్న మాట్లాడితే మారు మనసు రక్షణ అంటావు, ఏమిటది అని మీరు అడిగితే, మారు మనసు అంటే రక్షణ అంటే ఏమో లేదు. నీవు గమనించవలసింది ఏమిటనగా, నేను పాపిని అని గ్రహించాలి. నీవు పాపివని నీవు గ్రహించాలి. గ్రహించిన నాడు
పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రియ ప్రభు దగ్గరికి రావాలి. నోటితో నేను పాపినని నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు నీ హృదయంలో విశ్వసించి ఆ ప్రభు వారిని ఆహ్వానించాలి. నీతి అయిన యేసు ప్రభు వారు నీ హృదయంతరంగంలో నివసించడం ద్వారా నీవు అనేకులకు నీతిగా జీవించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 5, న్యాయము. న్యాయము అనగా యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు ఇతరులకు అన్యాయం చేయరు, న్యాయమైన రీతిగా జీవించాలి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్యాయస్తుడైన న్యాయాధిపతియే న్యాయం చేస్తే, న్యాయాధిపతి అయిన న్యాయవంతుడైన ఆ ప్రియ యజమానుడైన యేసు ప్రభువారు న్యాయం చేయరా అన్న రీతిగా మన యొక్క జీవితాల్లో ఎవరికి అన్యాయము తలపెట్టవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తలంపులో కూడా నీ పొరుగు వానికి అన్యాయం చేయడానికి ఆలోచించవద్దు, తలంచవద్దు. నెంబర్ 6, యథార్థత. యథార్థత అంటే మోసం లేకుండా, కుయుక్తి లేకుండా జీవించడమే యథార్థత. యథార్థమైన బ్రతుకు జీవించాలి అని మనవి చేస్తున్నా. నెంబర్ 6. నెంబర్ 7, బుద్ధి కుశలత. మనము ఎవరికైనా తీర్పు చెప్పేటప్పుడు మన యొక్క బుద్ధి కుశలతను ఉపయోగించాలి. జీవిత చదరంగంలో అనేకములైన సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది కదూ. మానవుని యొక్క జీవితం ఒక చదరంగం లాంటిది. ఈ జీవిత చదరంగంలో బుద్ధి కుశలత లేకపోతే నిర్ణయాలు చేయడం చాలా కష్టం. స్వబుద్ధితో మనము నిర్ణయాలు చేస్తే చేతులు కాల్చుకుంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బుద్ధి కుశలతతో మనము జీవించాలి అనగా ఆ ప్రియ ప్రభువును కలిగి ఉండాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 8, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుట. అంటే ఇతరులకు బుద్ధి చెప్పే నీవు కానీ నేను కానీ జ్ఞానమైన యేసు ప్రభు వారిని మన అంతరంగంలో కలిగి ఉండాలి. అప్పుడే ఇతరులకు బుద్ధి మాటలు చెప్పడానికి అవకాశం ఉంది. ఆయన చెప్తాడండి, ఆయన చేయడండి అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తాగిన తిమ్మిరిలో కొంతమంది ఏమేమో మంచి మంచి మాటలు పలుకుతారండి. ఆయన బాగున్నప్పుడు ఏమి చెప్పడు, తాగున్నప్పుడు మట్టుకు బైబిల్ అంతా చెప్తాడు. ఆయనకు బైబిల్ వచ్చు, పాటలు వచ్చు, అన్నీ వచ్చు, కానీ అతడు తాగి ఉన్నాడు. అది కాదు ప్రియులరా, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించే అనుభవంలోనికి రావాలి అని అంటే పదే పదే చెప్తున్నాను, బుద్ధిని ఇచ్చే ఆ ప్రియ ప్రభువును మన హృదయంతరంగాలలో కలిగి ఉండాలి. నెంబర్ 9, యవ్వనులకు తెలివితేటలు కలిగించుట. యవ్వనులకు తెలివితేటలు కలగాలి అని అంటే జాగ్రత్తగానండి, దేవుని వాక్యాన్ని చదవాలి. యవ్వనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందురు? యవ్వనస్తులు దేవుని వాక్యములు చదువుడు చేతనే కదా తమ నడతను శుద్ధి చేసుకుందురు. దేవుని వాక్యంలో జ్ఞానం ఉన్నది. దేవుని వాక్యం బుద్ధి కలిగించే మాటలు. ఈ దేవుని వాక్యాన్ని ఉదయం లేచిన వెంటనే చదవాలి. నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ దేవుని యొక్క వాక్యము నీ యొక్క జీవితాలకు తెలివితేటలను అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. నెంబర్ 10, యవ్వనస్తులకు వివేచన పుట్టించుట. వివేచన అనగా ఆలోచన శక్తి. ఈ దినాల్లో యవ్వనస్తులకు వివేచన చాలా తక్కువ. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఏమో జ్ఞానం వస్తుంది కాదు. యవ్వనస్తులకు వివేచన పుట్టించుట దేవుని యొక్క సంకల్పం. నా యవ్వన బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఒక తండ్రిగా, ఒక అంకుల్గా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
బ్రతిమలాడుతున్నాను. యవ్వన వ్యవస్థ చెడిపోయింది. చాలామంది యవ్వన బిడ్డలు నాతో మాట్లాడతారు. రాత్రి 12 గంటలైన తర్వాత 1 గంటకు వారి జీవితంలో జరిగిన అనుభవాలు చెప్తూ ఉంటారు. నేను దేవుని వాక్యాన్ని చేదబట్టి చెప్తున్నాను. ఆ యవ్వన బిడ్డలతో కలిసి నేను కన్నీరు కార్చిన అనుభవాలు నా యొక్క జీవితాల్లో ఉన్నాయి. నా యవ్వన బిడ్డలారా, మీ జీవితాలకు వివేచన కావాలి అని అంటే, అమ్మా బాబు నేను ముగిస్తున్నాను, వివేచనిచ్చే ఆ ప్రియ ప్రభువును మీ హృదయాల్లోనికి ఆహ్వానించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.